మనతోని ప్రస్తుతం సీనియర్ జర్నలిస్ట్ శ్రీరాములు గారు అయితే ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, గత కొద్ది రోజులుగా ఏదైతే 2వ తారీఖు పవన్ కళ్యాణ్ తెలంగాణకి రావడం, తెలంగాణలో కొన్ని వ్యాఖ్యలు చేయడం, ముఖ్యంగా గద్దర్ ప్రస్తావన తీసుకోవడాన్ని మీరు ఎలా చూస్తూ ఉన్నారు? గద్దర్ ప్రస్తావన ఆ రోజు తీసుకోవడం అసందర్భం. అది సందర్భమే కాదు. ఆయనే ఆవేశపడి గద్దర్ గారిని పిక్చర్లకు తీసుకొచ్చి ఆయన అవమానించిండు. ఆయన గద్దర్ గారి అభిమాని అని చెప్తూనే గద్దర్ గారిని తీవ్రంగా ఎన్నలేని విధంగా ఆ యొక్క శివైక్యం పొందినటువంటి గద్దర్ గారిని పూర్తి స్థాయిలో అవమానించాడు పవన్ కళ్యాణ్. ఆయన పెట్టిన మీటింగ్ ఏంటిది? ప్రెస్ మీట్ ఏంటిది? తెలంగాణలో మేము కూడా ఉంటాము, జూన్ 2వ తారీఖు నాడు ఆవిర్భావ దినోత్సవం, అవసరమైతే ఆవిర్భావ దినోత్సవం గురించి మాట్లాడాలి. ఆయన అదేం మాట్లాడలేదు. అక్కడ మాట్లాడబోగా నవనిర్మాణం చేస్తామన్నాడు. తెలంగాణలో ఆయన కొత్తగా వచ్చి నవనిర్మాణం చేయాల్సిన అవసరం ఏం లేదు. ఇక్కడ మా భూమిపుత్రులు ఇక్కడ ఉన్నారు, అధికారంలో ఉన్నారు, నిన్నటి వరకు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, రేపు పొద్దున కూడా ఉంటారు. 1 by 1 చేసుకుంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాదు, ప్రపంచ దేశంలో అన్ని దగ్గరలో కూడా ప్రతి దేశంలో సమస్యలు ఉన్నాయి. మా దగ్గర కూడా సమస్యలు ఉన్నాయి, తెలంగాణలో కూడా సమస్యలు ఉన్నాయి. అయ్యో సమస్యలు లేవు, మేము అందరం ఆల్రైట్గా ఉన్నామని మేమేం చెప్పట్లేదు. ఆయన వచ్చి కొత్తగా నిర్మించే నవనిర్మాణం ఇక్కడ ఏమీ లేదు. పోగా కొత్త అంశం ఏంటంటే, నేను గద్దర్ గారికి కారు కొనిచ్చిన. అయ్యా ఎక్కడ కొనిచ్చినావు, ఎప్పుడు కొనిచ్చినావు, దేనికోసం కొనిచ్చినావు ముందు చెప్పాలి. నంబర్ 1 ఇక్కడ ప్రధానంగా చెప్పే అంశం ఏంటంటే, కారు విషయానికి వస్తే గద్దర్ గారు అల్వాల్లో ఉంటారు. ఆయన 50 ఏళ్ళ నుంచి అల్వాల్లో ఉంటున్నాడు. ఆయన హయ్యర్ స్టడీస్ కోసం హైదరాబాద్ వచ్చిన తర్వాత వాళ్ళ అక్కగారు అల్వాల్లో ఉంటారు. అక్కడి నుంచి ఆయన అక్కడ నివాసం ఉంటూనే అక్కడి నుండే ఉద్యోగం చేసిండు. అక్కడి నుండే తిరిగి మళ్ళీ ఉద్యోగంలో పోయాడు. తిరిగి అక్కడి నుంచే నడుస్తున్నాడు. ఇదే క్రమంలో అల్వాల్లో అన్ని కులాలతోటి అన్ని మతాలతోటి కలిసి ఉన్నాడు. ఆయన చింతల కనకారెడ్డి గారు అని చెప్పేసి మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గ్రేప్ గార్డెన్కు ఆయన అధ్యక్షునిగా పనిచేసినాడు. తర్వాత మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యేగా కూడా పనిచేసాడు. ఆయన ఎమ్మెల్యే కాకముందే వాళ్ళకు ఉన్నటువంటి వ్యక్తిగత సాన్నిధ్యము పరిచయం వల్ల ఆ కార్లన్నీ ఆయనే కొనిచ్చిండు. ఫస్ట్ బొలోరే ఇచ్చినాడు, తర్వాత వేరే కారు ఇస్తే అది నాకు సరిపోవట్లేదు అంటే ఇన్నోవా కొనిచ్చినాడు. ఆయన మాకు తెలిసిన కార్లు అవే. అందులోనే మేము తిరిగినాం ఆయనతో పాటు. ఎక్కడైనా మీటింగ్లు సమావేశాలు పోవాలనుకున్నప్పుడు, ఎప్పుడన్నా సందర్భం వచ్చినప్పుడు ఆయనే వచ్చినాడు. 2018 జూన్ 10వ తారీఖు నాడు మా సొంత గ్రామము దుబ్బాక పక్కన రచ్చపేట అనే గ్రామం ఉంటుంది. అక్కడ అంబేద్కర్ గారి విగ్రహాన్ని మళ్ళీ పెట్టినాం, మంచి పెద్దది వీటి పెట్టినాం. అప్పుడు కూడా అదే కారులో వచ్చిండు ఆయన. పవన్ కళ్యాణ్ తరచుగా కలిసేవాడు గద్దరు. వాళ్ళ ఇద్దరి మధ్య బ్రదర్ అండ్ ఒక అన్నదమ్ముల సంబంధం ఉండేది అని కూడా చెప్తా ఉన్నారు కదా, దీన్ని ఇలా గద్దర్ గారికి సినిమా రంగానికి విడదీయలేని బంధం. గద్దర్ గారు బయటి ప్రపంచానికి తెలిసిందే సినిమా ద్వారా, మా భూమి సినిమా ద్వారా అనుబంధం ఉంది. అట్లే పెద్దలు నారాయణరావు గారు తీసినటువంటి అన్ని సినిమాలకు గద్దర్ గారే. తర్వాత వచ్చి ఎవరు, దాసరి నారాయణరావు గారుతో అనుబంధం ఉంది, మోహన్ బాబు గారితో అనుబంధం ఉంది. ఇక్కడ ఈయన చిరంజీవితో కూడా, వాళ్ళ తమ్ముడు పవన్ కళ్యాణ్తో కూడా అనుబంధం ఉంది. ఆయన ఒక్కంతోటే కాదు కదా, ఆయన పవన్ కళ్యాణ్ ఒక్కంతోటే అనుబంధం కాదు కదా, వీళ్ళందరితో అనుబంధం ఉంది కదా ఆయనకు. ఈయన ఒక్కంతోటే ఎందుకున్నది? అట్లా రావడము పోవడము జరిగింది. ఎప్పుడు జరిగింది? పరిటాల రవి ఇన్సిడెంట్ జరిగినప్పుడు, ఆయనను గుండు కొట్టించారని వచ్చినప్పుడు శరణు కోరి గద్దర్ దగ్గరికి వచ్చిండ్రు వాళ్ళు. అక్కడి నుంచి ఈ యొక్క రిలేషన్షిప్ డెవలప్ అయింది, అంతే. విషయం ఏంటంటే బ్రదర్, మనం ఎక్కడున్నాం? మనం ఏ దేశంలో ఉన్నాం? మనం భారతదేశంలో ఉన్నాం. భారతదేశంలో పరిస్థితి ఏంటంటే, నిజం మాట్లాడకూడదు, నిజం చెప్పకూడదు, నిజం వినకూడదు. అది మళ్ళీ తర్వాత నీకు బయట తెలుస్తుంది. ఇవాళ అందరూ కాదంటారు, ఇవాళ జరగలేదంటారు, తర్వాత 3 నెలలకో 6 నెలలకో బయటకు అన్ని నిజాలు తెలుస్తాయి. ఇప్పుడు అందరికీ తెలిసింది కదా. ఆ వార్త రాసినందుకే డక్కన్ కనికల్ ఆఫీస్ ముందు వచ్చి ధర్నా చేసిండు పవన్ కళ్యాణ్. నేను రిపోర్టర్ ఆంధ్రభూమిలో ఆ వీడియోగా పెడితే నేను కూడా ఉంటానులా. ఆ వార్త రాసినందుకే డక్కన్ కనికల్ మీద దాడి చేయడానికి, ధర్నా చేయడానికి స్టేషన్ నుంచి దిగి చక్కగా వచ్చి మా ఆఫీస్ ముందు ధర్నా చేసిండు అప్పుడు కూడా. అందుకని పవన్ కళ్యాణ్ ఏంటంటే, ఫస్ట్ శీలం లేదు, ఆయనకు నిలకడ లేదు.
ఎప్పుడేం మాట్లాడదో తెలియదు. ఇప్పుడు జూన్ 2వ తారీఖు నాడు ఇక్కడ మాట్లాడిండా, మళ్ళీ తెల్లారి ప్రెస్ మీట్ పెట్టిండు కదా. ఈడ మాట్లాడిన దానికి ఆడ మాట్లాడిన తేడా ఉంది కదా. అందుకోసమనే ఆయనను తీసుకోవద్దు. ఫస్ట్ డిమాండ్ ఏంటంటే గద్దర్ గారి అభిమానిగా, గద్దర్ గారి సన్నిహితునిగా ఫస్ట్ డిమాండ్ ఏంటంటే నువ్వు ఏదైతే కారు కొనిచ్చినని గద్దర్ గారిని అవమానించినవో దాన్ని ముందుగా వెనక్కి తీసుకోండి. అది మా డిమాండ్.